హెల్ప్ హెల్ప్ కాపాడండి కాపాడండి హెల్ప్. ఎవరమ్మా నువ్వు? ఏం జరిగింది? నన్ను నన్ను ఒక అమ్మాయి చంపడానికి వెంట పడుతుందండి. నన్ను కాపాడండి ప్లీజ్. భయపడకమ్మా, నీకేం భయమో లేదు, మేమున్నాం కదా. ఇది పోలీస్ స్టేషన్. మీకు దాని గురించి తెలియదండి. మీ ముందే కావాలంటే నన్ను చంపేస్తుంది. నేను ఇప్పుడు బయట ఉండటం మంచిది కాదు. నన్ను లాకప్లో పెట్టండి ప్లీజ్. నాకు అక్కడే సేఫ్. అమ్మాయి అమ్మాయి ఏమా చూస్తామండి. వెయ్ లోకే, తొందరగా వెయ్. అయ్యో అదేంటి వాళ్ళు గడేస్తారు. తాళం కూడా వేయండి. అమ్మా 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 ఆ కేసు నాకు ఇవ్వండి. నాకు ఇవ్వు. ఏయ్ పారు, పారు ఎక్కడున్నావే? ఎక్కడున్నావు? ఓ లాకప్లో దాక్కున్నావా? నిన్ను వదల్ని. నా మొగుడిని బాధ పెడతావా? నిన్ను. ఏంటి సబతలు గొడవ? ఫస్టా సెకండా నువ్వు? షట్ అప్. ఓ సెటప్పా? ఇడియట్. ఆహా. నిన్ను ఏయ్ పారు, మర్యాదగా బయటికి రా, లేదంటే నేనే లోపలికి వస్తా. పారిపోవడానికి కూడా వీలు లేకుండా చస్తావు. బయటికి రా. ఏంటమ్మా ఇది? స్టేషన్కి వచ్చి ఈ దౌర్జన్యం ఏంటి? ఏదైనా ఉంటే కూర్చొని మాట్లాడుకోండి. ఆడపిల్లవి, ఇంత ఆవేశం పనికిరాదు. అలా అంటారేంటి మేడం? మీరు పోలీసే కదా. మీ ఇంట్లో దొంగలు పడి దొరికిపోయారే అనుకోండి. ఆడపిల్లని కదా, ఆవేశం పనికిరాదు అని ఊరుకుంటారా? వెళ్ళి 4 తగిలిస్తారా? చితక్ కొట్టేస్తాను కదా. మరి నా ఇంట్లో సంతోషాన్ని, ముఖ్యంగా నా మొగుణ్ణి దోచుకోవాలని చూస్తున్నా. దీన్ని ఏం చేయాలి? చంపేయాలి. థ్యాంక్స్ ఖైదీ అన్నా. ఇదిగో నువ్వెలాగో లోపలే ఉన్నావు కదా, దాన్ని తల పగలగొట్టే. నేను నీకు బెయిల్ ఇప్పిస్తాను. ఆఫర్ బానే ఉంది, కానీ మంగళవారం నాడు నేను మర్డర్ చేయనని మొక్కుకున్నానమ్మా. ఒక ఫేవర్ అయితే చేస్తా. ఏంటది? వదులు చెయ్యొదులు. నీకే చెప్పేది. ఏంటది? ఎంత పని చేసావురా పారు? దొరికిపోయావే. నీకు జీవితాంతం జైల్లోనే. నీకు జైల్లోనే సమాధి కట్టేస్తా.